ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షర, ఫస్ట్ టైం అర్థం కాని సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాం. ఓ పక్క ఎండోమెంట్ వాళ్ళు అడుగుతున్నారు, ఏం అర్థం కావడం లేదు. ఆ ఆత్మలింగం ఉన్న చోట ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో అన్నీ ఇందులో ఉన్నాయి మేడం. ఏవండి, ఆ ఎండోమెంట్ వాళ్ళు ఆత్మలింగాన్ని గురించిన పుస్తకం ఇచ్చారు కదండి. నేను పూర్తిగా చదవలేదు, ఇప్పుడు చదువుతాను. మనకేమైనా ఆధారం దొరుకుతుందేమో. స్వామి, నాకైతే ఇంట్లో కనబడలేదు. ఏ రకంగా అయినా ఎక్కడుందో తెలిసేలా చేయి శివయ్యా. ఆ ఆత్మలింగానికి పౌర్ణమి ముందు రోజు జలాభిషేకం జరుగుతుంది. జలాభిషేకం అంటే నీళ్లతో చేసే అభిషేకం. నేను సంపులో వెతకలేదు కదా, అందులో ఉందా? వెళ్ళి చూస్తాను. ఆ నీటితో రోగాలు కూడా నయమైపోతాయి. ఎక్కడా లేదే. ఒకవేళ పైన ట్యాంకులో ఉండొచ్చేమో. దేవుడు మహిమ వల్ల నీళ్ల అభిషేకం కోసం వెళ్ళుండొచ్చు. ఏదీ లేదని తీసేయలేను. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. చిన్ని, ఎవరో ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా వదిలేశారు. ఎస్, ఎవరైనా పడిపోతారు. వెరీ డేంజర్. క్లోజ్ చేద్దాం పదా. ఆ ఆత్మలింగానికి పౌర్ణమి ముందు రోజు జలాభిషేకం జరుగుతుంది. అబ్బా, అబ్బా, ఇది ఇరుక్కుపోయినట్టుంది, రావట్లేదు. బుజ్జి, చిన్ని, ఏం చేస్తున్నారు? ఇదెందుకు ఓపెన్ చేస్తున్నారు? మేము ఓపెన్ చేయలేదు అరవింద్ నాన్న. ఓపెన్ చేస్తుంటే క్లోజ్ చేస్తున్నాం. ముందు మీరు పక్కకు రండి. ఏమండి, క్లోజ్ చేయండి. సరే అక్షర. నిజం చెప్పండి, మీరే కదా? అయ్యో కాదు బుజ్జ మమ్మీ. మరి ఇంకెవరు ఓపెన్ చేస్తారే? నువ్వా అమ్మా? ఎందుకు? సర్లేండి అత్తయ్య గారు, మీరెందుకో తెరిచి క్లోజ్ చేయడం మర్చిపోయి ఉంటారు. అదే చెప్తున్నారనుకుంటా. మీరు ఇబ్బంది పడకండి. పిల్లలు, లోపలికి రండి. రండి. వెళ్ళమ్మా. ఈ గడ్డు పరిస్థితి ఎప్పుడూ అనుభవించలేదు. దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పడు. దారులు చెప్తున్నాయి, కానీ కనిపించడం లేదు. ఏంటి ఇంకా రాలేదు?
నమస్తే నమస్తే. మీకోసమే చూస్తున్నాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ ఇంటికి రమ్మని ఫోన్ వచ్చింది సార్. అవునండి, నేనే చేయించాను. మీతో కొంచెం పని ఉంది. నాతో పనేంటి సార్? మీరు బుజ్జమ్మ గారు వియ్యపురాలు కదా? అవును సార్. అందుకే మీతో నాకు పనుంది రాజ్యం గారు. మీ నుంచి నాకు సహాయం కావాలి. అందుకు నా నుంచి మీరు ఏం కోరుకున్నా ఇచ్చేస్తాను. ఏంటి సార్ ఆ సహాయం? నేనేం చేయాలి? క్లియర్గా చెప్తాను. ఫుల్గా మైండ్కి ఎక్కించుకోండి. సరే సార్. బీరంగుట్ట శివాలయంలోని ఆత్మలింగం గురించి మీరు వినే ఉంటారు. ఈ మధ్య ఎవరో కాజేశారని అక్షర కూడా టీవీలో చెప్పిందండి, చూశాను. అది ఎక్కడో లేదు, అక్షర్ ఇంట్లోనే ఉంది. అక్షర ఇంట్లోనే అంటే అక్షరే కాజేసిందా? కాదు, అది వాళ్ళ ఇంట్లో ఉన్న విషయం వాళ్ళకు తెలీదు. అర్థమైందా? అది మాకు మాత్రమే తెలుసు. నాకేం అర్థం కావట్లేదు సార్. రాజ్యం గారు, మీకు అర్థం కావలసింది, మీరు చేయాల్సింది ఒక్కటే. కలెక్టర్ ఇంట్లో ఉన్న ఆత్మలింగాన్ని మీరు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. నేనా? మీరే. నాకు వేరే ఆప్షన్ లేక మిమ్మల్ని ఎంచుకున్నాను. ఆత్మలింగాన్ని గుళ్ళో ప్రతిష్ఠించడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది. ఈలోపు అక్షరకే వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసి కనిపెట్టి ప్రతిష్ఠించారనుకోండి, ఆ అక్షర అనుకున్నదే జరుగుతుంది. అదే నా దగ్గరకు వస్తే నేను అనుకున్నట్టుగా నేను సీఎంని అవుతాను. ఎప్పటి నుంచో దాని గురించి ప్రయత్నిస్తున్నాను, కానీ రావడం లేదు. మీరు తీసుకురావాలి. మీరేం టెన్షన్ పడకండి, మీకేం కాకుండా మేం చూసుకుంటాం. మీరు చెయ్యాల్సిందల్లా ఆ ఇంటికి వెళ్ళి అదెక్కడుందో కనిపెట్టి మా చేతికిస్తే చాలు. మీ పని అంతటితో అయిపోతుంది. అంతే రాజ్యం గారు, సింపుల్. మీరు ఆ ఇంటి చుట్టమే కదండి, మీకు భయం ఏంటి చెప్పండి? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా, మిమ్మల్ని పట్టుకుంటారా ఏంటి? మీ మీద అనుమానం రావడానికి కూడా వాళ్ళింట్లోనే ఆత్మలింగం ఉందని వాళ్ళకి తెలియదు కదా. ఇది మనకి ఇంకా అడ్వాంటేజ్. ఏంటి రాజ్యం గారు ఇంకా ఆలోచిస్తున్నారు? మీ వెనక ఈ మినిస్టర్ రాజు ఉన్నాడండి. ఒక్క మాట చేస్తానని చెప్పండి. సరే రాజుగారు, చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.